బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఎటు వెళ్తున్నాయి? ఒకప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు, కావేరీ జలాలు, ప్రజా సమస్యల చుట్టూ సాగినటువంటి రాజకీయ చర్చ మరి ఇప్పుడు సినీ తారల చుట్టూ కూడా తిరుగుతా ఉందా? ముఖ్యంగా నటి త్రిష పేరు తమిళ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారిపోయింది. టీవీకే అధినేత విజయ్ వర్గం స్పందించేటువంటి విధానం ప్రత్యర్థి పార్టీలకు త్రిష పేరును రాజకీయ అస్త్రంగా మార్చిందని చెప్పొచ్చు. మరి తాజాగా అయితే ఇంకా ఏఐఏడీఎంకే నేత చేసినటువంటి వ్యాఖ్యలతో ఈ చర్చ మరోసారిగా మరింత ముదిరిందని చెప్పొచ్చు. తమిళనాడులో కావేరీ జలాల వివాదం మరోసారి రాజకీయ చర్చకు రావాల్సినటువంటి సమయంలో ఇప్పుడు తెరపైకి వచ్చింది నటి త్రిష పేరు. ఇటీవల కావేరీ నీటిని ఏదైతే నిరసన సభ ఉందో ఆ సభలో అయితే మరి డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యల వివాదం, ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి అరెస్టుల వ్యవహారం ఇంకా పూర్తిగా చల్లారకముందే తాజాగా ఏఐఏడీఎంకే నేత అయినటువంటి ఆర్బి ఉదయ్ కుమార్ వ్యాఖ్యలు కొత్త దుమారానికి కారణమవుతున్నాయి. తుత్తుకూడిలో జరిగినటువంటి సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి ఆర్బి ఉదయ్ కుమార్ కావేరీ నీటి సమస్యపైన రాజకీయ పార్టీలు సరిగ్గా స్పందించడం లేదంటూ అయితే ఆయన విమర్శించడం జరిగింది. అదే సమయంలో టీవీకే ప్రభుత్వం విజయ్ సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు పదవులు ఇస్తోందంటూ కూడా వ్యాఖ్యానించారు ఆయన. మరి ఇక నటి త్రిషను విజయ్ ఎప్పుడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా చేస్తారోనని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారమే రేపుతున్నాయి. కావేరీ నీటి సమస్య కంటే త్రిషకు పదవి ఇవ్వడమే తమిళనాడులో పెద్ద సమస్య అన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసిందని చెప్పొచ్చు. ఈ వ్యాఖ్యలపైన టీవీకే శ్రేణులు, విజయ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఉదయ్ కుమార్ పైన విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. మరోవైపు త్రిష అభిమానుల సంఘాలు కూడా ఈ వివాదంలోకి వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఇక మదురై సహా పలు ప్రాంతాల్లో అయితే ఉదయ్ కుమార్ వ్యతిరేకంగా నిరసన పోస్టర్లు కూడా ఏర్పాటు చేసినట్లుగా సమాచారం అందుతోంది. మరి మహిళా నటీమణుల పేర్లను రాజకీయ విమర్శల్లోకి లాగడాన్ని వ్యతిరేకిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం చేయొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినట్లుగా అయితే తెలుస్తోంది. ఇదే సమయంలో టీవీకే ప్రతినిధులు ఉదయ్ కుమార్ వ్యాఖ్యలపైన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. దీంతో ఒకవైపు రాజకీయ విమర్శలు, మరోవైపు అభిమాన సంఘాల నిరసనలు, ఇంకోవైపు పోలీసులకు ఫిర్యాదులు. తమిళనాడు రాజకీయాల్లో త్రిష అంశం కొత్త వివాదంగా మారిపోయిందని చెప్పొచ్చు. అయితే అసలు ప్రశ్న మాత్రం మరొకటి. కావేరీ నీటి సమస్య, రాష్ట్ర హక్కులు, ప్రజల జీవన సమస్యలు ప్రధాన రాజకీయ చర్చగా మారాల్సినటువంటి సమయంలో రాజకీయ పార్టీలు, సినీ తారల పేర్లతో ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం? త్రిష పేరు రాజకీయంగా ఉపయోగించడం ద్వారా టీవీకేను టార్గెట్ చేయాలని ప్రత్యర్థులు చూస్తున్నారా, లేక వ్యక్తిగత విమర్శలుగా మారిపోతున్నాయా అన్నటువంటి చర్చ తమిళనాడులో అయితే కొనసాగుతూ ఉంది. రాజకీయ జలాల కోసం అంటే కావేరీ జలాల కోసం రాజకీయ పోరాటం జరగాల్సినటువంటి చోట ఇప్పుడు త్రిష పేరు చుట్టూ కూడా రాజకీయ దుమారం అయితే కొనసాగుతూ ఉంది. ప్రజా సమస్యల కంటే కూడా సినీ తారల పేర్లే రాజకీయ ప్రచారానికి కేంద్రంగా మారుతూ ఉన్నాయా? మరి తమిళనాడు రాజకీయాల్లో ఈ కొత్త ట్రెండ్ ఎటు దారితీస్తున్నది అన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. మరి ఇదే అంశానికి సంబంధించి ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, అసలు తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతుంది? కావేరీ జలాల కోసం రాజకీయ పోరాటం జరగాల్సినటువంటి చోట ఇప్పుడు త్రిష పేరు చుట్టూ కూడా రాజకీయం జరుగుతున్నట్టు తెలుస్తోంది. అసలు ఏం జరుగుతుంది? రాధాకృష్ణ, తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు
ఎటువైపు వెళ్తున్నాయని ఒక ప్రశ్న మాత్రం పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది రాధాకృష్ణం. ఒకప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు, కావేరీ జలాలు, ప్రజా సమస్యల చుట్టూ సాగినటువంటి రాజకీయ చర్చ ఇప్పుడు సినీ తారల చుట్టూ కూడా తిరుగుతుందా అనే దాని మీద కూడా ఒక పెద్ద ఎత్తున ప్రశ్న వినిపిస్తా ఉంది తమిళనాడు రాజకీయాలకు సంబంధించి కూడా. ముఖ్యంగా నటి త్రిష పేరు తమిళ రాజకీయాల్లో కూడా మరోసారి హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు రాధాకృష్ణ. అయితే టీవీకే అధినేత విజయ్ వర్గం స్పందించే విధానం చూస్తుంటే కూడా ప్రత్యర్థి పార్టీలకు త్రిష పేరును రాజకీయ అస్త్రంగా కూడా మార్చిందనే క్వశ్చన్ కూడా వినిపిస్తా ఉన్నది. తాజాగా ఏఐ ఏఐఏడిఎంకేకి సంబంధించినటువంటి నేత చేసినటువంటి వ్యాఖ్యలతో ఈ చర్చ మరింత ముదిరిందని చెప్పొచ్చు రాధాకృష్ణ. తమిళనాడులో కావేరీ జలాల వివాదం మరోసారి రాజకీయ చర్చకు రావాల్సినటువంటి సమయంలో ఇప్పుడు తెరపైకి వచ్చిందంటూ కూడా నటి త్రిష పేరు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల కావేరీ నీటి నిరసన సభలో కూడా డిఎంకే నేత మరి ప్రతిపక్ష నేత అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదం, ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి అరెస్టుల వ్యవహారం ఇంకా పూర్తిగా చల్లారక ముందే తాజాగా ఏఐఏడిఎంకే నేత ఆర్బి ఉదయ్ కుమార్ వ్యాఖ్యలు కొత్త దుమారానికి కూడా కారణం అవుతున్నాయనే దాన్ని కూడా తమిళనాడు రాజకీయాల్లో వినిపిస్తా ఉన్నది. అయితే తూతుక్కుడికి సంబంధించి జరిగినటువంటి సమావేశంలో కూడా మాట్లాడిన మాజీ మంత్రి ఆర్బి ఉదయ్ కుమార్ కావేరీ నీటి సమస్యపై రాజకీయ పార్టీలు సరిగా స్పందించడం లేదంటూ కూడా విమర్శించారు. అదే సమయంలో టీవీకే ప్రభుత్వం విజయ్ సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు పదవులు ఇస్తున్నట్టు కూడా వ్యాఖ్యానించారు. ఇక నటి త్రిషను కూడా విజయ్ ఎప్పుడు తమిళనాడు డిప్యూటీ సీఎం గా చేస్తారంటూ కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు రాధాకృష్ణం. కావేరీ నీటి సమస్య కంటే కూడా త్రిషకు పదవి ఇవ్వడమే మరి తమిళనాడులో పెద్ద సమస్య అన్నట్లు కూడా వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసిందని చెప్పాలి. ఈ వ్యాఖ్యలపైన కూడా టీవీకే శ్రేణులు, విజయ్ అభిమానులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. సోషల్ మీడియా వేదికగా కూడా మరి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి ఉదయ్ కుమార్ పైన కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెప్పొచ్చు. అదే మరోవైపు త్రిష అభిమానుల సంఘాలు కూడా ఈ వివాదంలోకి వచ్చారంటూ కూడా తెలుస్తున్నది. సో మదురై సహా పలు ప్రాంతాల్లో ఉదయ్ కుమార్ కు వ్యతిరేకంగా నిరసన పోస్టర్లు ఏర్పాటు చేసినట్లు కూడా సమాచారం అయితే అంతా ఉన్నది. మహిళా నటీమణులు కూడా పేర్లను రాజకీయ విమర్శల్లోకి లాగడాన్ని వ్యతిరేకిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ పునరావృతం చేయొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఇదే సమయంలో కూడా టీవీకే ప్రతినిధులు మరి ఉదయ్ కుమార్ వ్యాఖ్యలపై కూడా పోలీసులకి ఫిర్యాదు చేసినట్లు కూడా సమాచారం అందుతున్నది. దీంతో ఒకవైపు రాజకీయ విమర్శలు, మరోవైపు అభిమాన సంఘాల నిరసనలు, ఇంకోవైపు పోలీసుల ఫిర్యాదులు. సో ఇలా తమిళనాడు రాజకీయాల్లో కూడా త్రిష అంశం ఒక కొత్త వివాదంగా మారుతూ వస్తుందని చెప్పొచ్చు రాధాకృష్ణ. అయితే అసలు ప్రశ్న మాత్రం ఒకటి కనిపిస్తా ఉంది తమిళనాడు రాజకీయాలకు సంబంధించి కూడా. కావేరీ నీటి సమస్య, రాష్ట్ర హక్కులు, ప్రజల జీవన సమస్యలు ప్రధాన రాజకీయ చర్చగా మారాల్సినటువంటి సమయంలో రాజకీయ పార్టీలు సినీ తారల పేరుతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఎందుకు సమంజసం అవుతుంది, ఎంతవరకు సమంజసం అవుతుంది అనే దాన్ని కూడా వినిపిస్తా ఉన్నది. త్రిష పేరు రాజకీయంగా ఉపయోగించడం ద్వారా టీవీకేను కూడా మరి టార్గెట్ చేయాలనేది ప్రత్యర్థులు చూస్తున్నారనే దాని మీద కూడా వినిపిస్తున్నది. లేక వ్యక్తిగత విమర్శలుగా కూడా మరి మారిపోతున్నాయి అనే దాని మీద కూడా తమిళనాడులో ఒక చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా కావేరీ జలాల కోసం రాజకీయ పోరాటం జరగాల్సిన చోట ఇప్పుడు త్రిష పేరు చుట్టూ కూడా ఆ రాజకీయ దుమారం కొనసాగుతుందని చెప్పాలి రాధాకృష్ణ. ప్రజల సమస్యల కంటే కూడా సినీ తారల పేర్లే రాజకీయ ప్రచారానికి కేంద్రంగా మారుతున్నాయి అనే దాన్ని కూడా వినిపిస్తా ఉన్నది. సో తమిళనాడు రాజకీయాల్లో ఈ కొత్త ట్రెండ్ మరి ఎటు దారి తీసేటటువంటి పరిస్థితులు ఉంటాయంటూ కూడా తమిళనాడు రాజకీయాల్లో కూడా ఒక ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పాలి రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. కావేరీ జలాల కోసం రాజకీయ పోరాటం జరగాల్సిన చోట నిజంగానే ఇప్పుడు త్రిష పేరు చుట్టూ కూడా రాజకీయ దుమారం అయితే కొనసాగుతుంది. మరి ప్రజా సమస్యల కంటే సినీ తారల పేర్లే రాజకీయ ప్రచారానికి కేంద్రంగా మారుతున్నాయన్నటువంటి వాదనలు కూడా తమిళనాడు రాజకీయాల్లో అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి యొక్క తమిళనాడు రాజకీయాల్లో ఈ కొత్త ట్రెండ్ ఎటు దారి తీస్తుందనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవచ్చు.